అంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఆల్రెడీ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేస్తున్నారు. ఇంకే అమలు చేస్తారు కొంత టైం. ఇప్పుడు ఆయన పథకాలు ఎప్పుడు పెట్టారు? అమ్మడు రాగానే పెట్టారుగా. 8 నెలలు 9 నెలల తర్వాత పెట్టాడు ఆయన. వెంటనే వచ్చిన నెలలో నుంచి పథకాలు అమలు చేయలేదుగా. నువ్వంతా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేసావు. అవన్నీ ఒక్కొక్కటి జాల్లో పెట్టుకోవాలి, చూసుకోవాలి. ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తారు. బాగానే ఉంది. కార్యకర్తల గురించి కూడా బాగానే ప్రతిస్పందన వచ్చింది. అందరూ బాగానే కేవలం ప్రతిపక్షాన్ని తిడతాం కాకుండా వాళ్ళ విధానాల గురించి మాట్లాడుతున్నారు. బాగానే ఉంది ప్రస్తుతం. లోకేష్ కూడా పట్టాభిషేకం చేస్తారో ఏదో అంటున్నారు. ఇవాళ చేస్తారేమో బహుశా పార్టీ దీని కింద అధ్యక్షుడి కింద. మరి తెలియదు. ఇంకా కార్యకర్తలకే ప్రాధాన్యత ఈసారి బాగా ఇస్తున్నారు కార్యకర్తలకి. ఒకప్పుడు విస్మరించారు కొంత. అప్పుడు ఏంటంటే కేవలం ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కార్యకర్తలు అన్యాయం చేసి పట్టించుకోవాలి లాస్ట్ టైం. అందుకనే దెబ్బ కొట్టింది. ఈసారి మొదటి నుంచే కార్యకర్తల మీద దృష్టి పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యి కడపలో జరుగుతున్న మహానడుగు నుంచి అక్కడ జరపడం సత్తా కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది నిజమైన సత్తా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. అంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఆల్రెడీ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేస్తున్నారు. ఇంకే అమలు చేస్తారు కొంత టైం. ఇప్పుడు ఆయన పథకాలు ఎప్పుడు పెట్టారు? అమ్మడు రాగానే పెట్టారుగా. 8 నెలలు 9 నెలల తర్వాత పెట్టాడు ఆయన. వెంటనే వచ్చిన నెలలో నుంచి పథకాలు అమలు చేయలేదుగా. నువ్వంతా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేసావు. అవన్నీ ఒక్కొక్కటి జాల్లో పెట్టుకోవాలి, చూసుకోవాలి. ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తారు. కాకపోతే మా ఉద్దేశం ప్రకారం మటుకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మటుకు అది మటుకు వేస్ట్ పథకం. అది మటుకు దండగా. ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు అందరికీ వికలాంగులు పాసులు ఉన్నాయి, ఉద్యోగస్తులకు వనితా పాసులు ఉన్నాయి. స్టూడెంట్ పాసులు ఉన్నప్పుడు ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళకి అనటంలో అర్థం లేదు కదా. అది అనవసరం. చేసి వచ్చినా కానీ అది భారం, అనవసరంగా భారం. ఇప్పుడు అది ఇవ్వకపోయినా కూడా ఆమె ఒకవేళ గెలిచేవాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేవాడు. అనవసరంగా అది వేస్టే. మిగతా అన్ని వికలాంగుల పథకాలు ఓకే, ఇవన్నీ ఏ ప్రభుత్వం ఇచ్చేదే కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి. కానీ వేగంగా కూడా కసరత్తులు జరుగుతున్నాయి. ఆగస్టు 15 ఇస్తామని చెబుతున్నారు. అదే మన కండక్టరే అంటున్నాడు, బస్సు కండక్టరే అంటుంది. ఒకవేళ ఇప్పుడే బస్సులు ఇట్లా ఉన్నాయి, ఆడవాళ్ళు ఖాళీ. రేపు ఉచిత బస్సు ప్రయాణం పెడితే మొగాళ్ళు ఎవరు సీట్లు దొరకవు బస్సులు. అని అది ఉచిత వేస్ట్ అండి. అది ఆర్థిక భారం ప్రభుత్వం మీద అనవసరం. అది ఎవరు అడగని కూడా అడగల జనాలు ఆ పథకాన్ని. తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద డ్రామా ప్రభుత్వం, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయన అంటాడు. ఆయన ఏమైనా అంటాడు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు. ఆ పార్టీ పుట్టుగా ఒక అబద్ధాలు పుట్టుగా, పార్టీ అవినీతి పుట్టుగా. అది మాట్లాడుతున్న అర్థం ఏముంది? ఏ రాజైనా ఒక్క నిజం అన్నాడు. ఇన్ని కేసుల్లో ఉన్నాడు. ఆ కేసుల గురించి మాట్లాడమంటే ఒక్కరోజు మాట్లాడతాడా? మాట్లాడలేడు. అది మాట్లాడలేదు కాబట్టి ప్రజలను డైవర్షన్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అంతే. ఈసారి ప్రజలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ఓటానికి డిపాజిట్ లేకుండా చేయడానికి ఎదురు వస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అంటాడు. కళ్ళగా అంటున్నాడు. పగటి కళ్ళ ఏమో కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతున్నారు. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ ఓడిపోతాడు. డిపాజిట్లు కూడా రావు ఈసారి. ఆయన కూడా వెళ్ళిపోవడం, జైలుకి వెళ్ళిపోతాడు ఈసారి. సింపతి రాదు, ఏం రాదు. ఇంకెవరికి వస్తుందని సింపతి? జనాలను అన్యాయం చేసి రాజధాని ఒక కనీసం నిర్మాణం చేయకపోయినా తగలెట్టకుండా ఉంటే సరిపోయి. మొత్తం తగలెట్టి రోడ్డు తగ్గేసి 3 రాజధాని మొత్తం నాశనం చేశాడు ఆంధ్రాని. ఎవరికైనా ఒక జిల్లా, మా జిల్లా బాగుండాలి, మా ఊరు బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా దేశం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి. అన్యాయం చేస్తే ఎవడేస్తాడు ఓటు? మళ్ళీ ఫస్ట్ ఆ రోజు ఏదో సెంటిమెంట్లుగా పాదయాత్ర చేశాడు. జనాలు నమ్మారు, ఓట్లు వేసారు. చూద్దాంలో కుర్రాడు కదా అని చెప్పి తండ్రి మీద గౌరవంతో వేశాడు. నువ్వు దాన్ని ఒమ్ము చేసావు. ఇంకెందుకు చేస్తారు? మళ్ళీ 2020 నుంచి మళ్ళీ పాదయాత్ర. ఇంకా ఏ పాదయాత్రలు చేసినా ఏం చేసినా ఇక అయిపోయింది. జగన్ శకం అయిపోయింది. ఇక మేము ఇచ్చిన పథకాలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు ప్రజలంతా అంటున్నాడు కదా. అదేదో కొంతమంది ఆ రెడ్లును ఆ ఎస్సీలో కొంతమంది అంతే. వాళ్ళు కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఈ 4 ఏళ్ళ పరిపాలన చూసినాక ఇంకా వాళ్ళు కూడా నమ్మరు. ఇక జగన్ నమ్మరండి ఎవడైనా. ఇంటలెక్చువల్ ఎవడో నమ్మడు. ఎవడైనా బుద్ధిగా వాళ్ళు రెడ్డి అని కుల అభిమానం ఉన్న వాళ్ళు, ఎవడో ఎస్టీ కొంతమంది ఉంటే నమ్మాలి. తప్పితే మా వాళ్ళు మేజర్ వాళ్ళు ఎవడో నమ్మట్లేదు. ఉద్యోగస్తులకి అన్యాయం చేశాడు. డిఏలు ఇవ్వాల.